అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయంటూ అనంతపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మంత్రులు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే ఉందో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వర్ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అంతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ సభ ద్వారా ఏమి ఇండికేట్ చేయబోతున్నారు? ఈ 15 నెలల్లో ప్రభుత్వం చేసిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజల్లో బలంగా వెళ్ళాయి. ఇవాళ మరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పథకాలని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈ సభ నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా అనంతపురం జిల్లా అంటే ఒక వైబ్రేషన్. తెలుగుదేశం పార్టీ గుండెకాయ లాంటి జిల్లా, కంచుకోట లాంటి జిల్లా, కూటమి ప్రభుత్వం అన్ని స్థానాలు కూడా గెలుపొందిన జిల్లా. తప్పకుండా లక్షలాది మంది తరలి రాబోతూ ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతున్నాం, రాయదుర్గం ఇవన్నీ కూడా మండలాల్లో, గ్రామాల్లో తిరిగి వచ్చాం. కాలువ శ్రీనివాస్ గారు మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తూ ఉన్నారు. అన్ని వాహనాలు ప్రైవేట్గా వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు, పార్టీ పరంగా కూడా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ సభ జయప్రదం కాబోతూ ఉంది. సార్, మొదటి నుంచి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం ఎక్కువ. ఇందులో భాగంగానే ఏంటి సార్, ఎందుకంటే 11 సీట్లు వస్తే సభకు వచ్చి మాట్లాడలేని పిరికి నాయకుడు, చేతకాని నాయకుడు, అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం అంటే సభకు రా. నీ పాపాలేంటి, నువ్వు చేసిన దోపిడీ కార్యక్రమాలు ఏంటి, నీ చరిత్ర మొత్తం, నీ దోపిడీ చరిత్ర అంతా కూడా సభలో చర్చ జరుగుద్ది. ఆ చర్చ జరగటం సమాధానం చెప్పుకోలేకే నువ్వు శాసనసభ ముఖం చూడకుండా సంతకాలు పెట్టి పారిపోయావు. రేపు సభకు రాకపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. సార్, 9వ తేదీ సభ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినట్టు. ఆందోళనకి పిలిపిస్తాడు, వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు. పులివెందుల్లో డిపాజిట్లు దక్కని నువ్వు ఇన్నోట్లో 683 ఓట్లు వచ్చినాయి. సిగ్గుండాలి. ఇంకా ధర్నాలని, ఈ కార్యక్రమాలని. నీకు దమ్ము, నీ జడ్పీటీసీ పరిధి, నీ నియోజకవర్గంలో, నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో పులివెందుల్లోనే నువ్వు డిపాజిట్లు కోల్పోయావు. అర్థమైందా రాజా? కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడే నైతిక హక్కు లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సభకు వచ్చి మాట్లాడు, శాసనసభకు వచ్చి మాట్లాడు. సమాధానం చెప్పే సత్తా మా శాసనసభ్యుల దగ్గర ఉంది, మా నాయకుల దగ్గర ఉంది, మా మంత్రుల దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. సమాధానం చెబుతారు. పులివెందుల ఫలితాలే రాబోయే ఎన్నికల్లో కూడా పునరావృతం అయ్యే అవకాశం స్థానిక సంస్థల్లోనే కనపడుతుంది. నుంచోటానికి అభ్యర్థులు కూడా దొరకరు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నటువంటి విషయం. మొత్తం ఏదైతే మాత్రం అనంతపూర్లో జరగబోయేటువంటి సభ భారీ ఎత్తున సక్సెస్ అవ్వబోతుంది. మహిళలు కూడా భారీ ఎత్తున రాబోతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏది చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడారు, సభకు వచ్చి 11 మంది ఎమ్మెల్యేలకు మీకు కేటాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో సభకు రాలేని వ్యక్తి ఈరోజు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంపై మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రాబోయే ఏదైతే ఉందో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా పులివెందుల రిజల్ట్ అనేది పునరావృతం అవుతుంది అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, ఆర్టీవీ, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.